హలో అండి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్. మీ ఏజ్ ఎలా ఉంది, యంగ్ ఏజ్ ఉన్నారు కపుల్, పెళ్ళి ఎక్కువ రోజులు అవ్వట్లేదు అంటే మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ వెయిట్ ఎలా ఉంది, అడిక్వేట్ గా స్లీప్ ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది, హెల్దీ డైట్ తీసుకుంటున్నారా లేదా, స్మోకింగ్ ఆల్కహాల్ కి దూరంగా ఉంటున్నారా లేదా చూసుకోండి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఓవ్యులేషన్ ప్రాపర్గా అవుతుందా, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండండి. ఇలా 6 months ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు మీ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, స్పర్మ్ ఎట్లా ఉంది అన్నది బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. అంతా బాగుంది అని అంటే ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుని ఒక 3 cycles న్యాచురల్గా ట్రై చేయండి. అప్పటికి కూడా అవ్వలేదు అంటే ఇంకొక 3 cycles IUI పద్ధతిలో ట్రై చేయండి. యూజువల్గా అవుట్ ఆఫ్ 10 couples లో 8 couples ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఇట్లా ఈ చిన్న చిన్న టిప్స్ తోటే. ఇలా అవ్వట్లేదు, ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ ఉంది, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఉంది, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, 3 times IUI చేసినా సక్సెస్ అవ్వలేదు, ఇలాంటి కపుల్స్కి మాత్రమే IVF సజెస్ట్ చేయాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ.